ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకున్నాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకున్నాం. జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, అన్ని రంగాల్లో వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో మీకు ఎదురుండదు. మీరు ఏది పట్టుకున్నా బంగారంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాసం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి చాలా బాగా మెరుగుపడుతుంది. వీరికి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మీకు లభించేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో. ఈ వృషభ రాశి వారు గృహాలు కొనేటువంటి సూచనలు ఉన్నాయి. ఇళ్ళు కొంటారు, విలువైన వస్తువులు కొంటారు, విల్లాలు కొనేటువంటి యోగం కూడా ఉంది వీరికి. భార్యాభర్తల మధ్య ఐక్యత కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులన్నీ కూడా ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు. కొత్త కొత్త వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, తర్వాత స్కూటర్లు, కార్లు కూడా. నమ్మక ద్రోహులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత మోసపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో. సమస్యల నుంచి బయటపడతారు. సమస్యలకి పరిష్కారం కూడా మీకు దొరుకుతుంది. వ్యాపార వృత్తి చాలా బాగుంటుంది. స్త్రీలు మీ యొక్క రకరకాలైనటువంటి స్కిల్స్ తోటి ప్రజలని ఆకట్టుకోగలుగుతారు. అంటే బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, మీరు రకరకాలైనటువంటి స్కిల్స్ తోటి ప్రజలని ఆకట్టుకోవడం జరుగుతుంది.
అలాగే విద్యార్థులు చదువులో కొన్ని స్వల్ప ఇబ్బందులకు గురయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధతోటి, కాన్సన్ట్రేషన్ తోటి మీ గోల్ కొట్టాలి అనే, రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక పద్ధతితోటి ముందుకు చదవండి. మీరు గోల్ కొట్టాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగండి. అలాగే విద్యార్థులు ఇంకా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా మీకు వీసాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులు ఎవరికీ ఇవ్వకండి. డబ్బు వెనుతిరిగి రాదు. మీ చేజారినచో డబ్బు వెనుతిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపించటం లేదు. అన్ని విధాల అన్ని రంగాల్లోనూ బాగుంటుంది. చాకచక్యంతో, అనుభవంతో ముందుకు సాగండి. విదేశాల్లో ఉన్నవారికి తప్పకుండా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. వీరు అనుకున్నటువంటి గృహాలు కొనుక్కునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారి కోసం ప్రయత్నం చేస్తే వివాహానికి తప్పకుండా విదేశాల్లో ఉన్న వారితో వివాహం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలు బంగారు ఆభరణాలని, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. కొంత ధనం నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మధ్యకాలంలో. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా మీరు ఆచితూచి వ్యవహరించుకోండి. తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరలకు తెలియక కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. రావలసినటువంటి డబ్బులు సరైన సమయానికి అందుబాటు అవుతాయి. ఎదురు దెబ్బలు కొన్ని తగిలేటువంటి సూచనలు ఉన్నాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఓపిక సహనంతో ముందుకు సాగండి. విజయ బాటలో ముందుకు వెళతారు. సంతృప్తికరంగా ఉంటారు. కుటుంబం కోసం కష్టపడతారు. కఠినమైనటువంటి శ్రమ కూడా మీరు పట్టించుకోరు. కార్యాలయాల్లో కొంత ఒత్తిడిలు కూడా ఉంటాయి అధికారులతోటి. కార్యాలయాల్లో తోటి వారి సహాయ సహకారాలు తప్పకుండా మీరు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు సహాయం చేస్తారు. వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. విజయాన్ని సాధిస్తారు. ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగండి. ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని సాధించుకుంటూ ముందుకెళ్తారు. మీ భార్య యొక్క సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ధనం కూడా కొంత నిలువ చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొన్ని గాయాలు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వేగాన్ని తగ్గించుకొని ప్రయాణం చేయండి. కోపం అదుపులో ఉంచుకోండి. ఇతరులతోటి గొడవ పడకండి. ప్రేమ వివాహాలకు మద్దతు ఏర్పడుతుంది. అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా వివాహాల సూచనలు ఉన్నాయి. స్త్రీలకు, పురుషులకు ఇద్దరూ ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడుపుతారు దంపతులు. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. విద్యార్థులకు విద్యపై కొంత దృష్టిని, ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు. విదేశాల్లో చదువు కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా అవకాశాలు ఏర్పడతాయి. వీరు ఇంకా అధికమైనటువంటి రెమెడీలు పొందడం కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించండి. అలాగే సుదర్శన చక్రాన్ని, సుదర్శన కవచాన్ని కూడా పట్టించండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి. విద్యార్థులు శివుడికి సోమవారం నాడు ప్రదోష కాలంలో ద్రాక్షారసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయండి. అలాగనే వినాయకుడికి గరికతోటి కొంత మాలగా సమర్పించండి. మీరు అనుకున్నవన్నీ కూడా సమయానికి సాధించుకుంటూ ముందుకు వెళతారు. అలాగే మీరు మీ జీవితంలో ఇంకా తొందరగా రాణించాలంటే ధన ఆకర్షణ కలగాలన్నా, జన ఆకర్షణ కలగాలన్నా
ఉద్యోగ ఆకర్షణ కలగాలని దానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు సంప్రదించండి. అలాగే షట్ చక్రాలు కూడా ఏ చక్రానికైతే ఏ లోపం కలుగుతుందో అటువంటి వ్యాధులు కలుగుతాయి, వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. గ్రహాలు 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు వీటిని వాడడం వల్ల ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ కనబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ఆయిల్ ఉంటుంది, వ్యాపారం కోసం బాగా అభివృద్ధిలోకి రావడం కోసం బిజినెస్ ఆయిల్ ఉంటుంది, మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు సమయానికి ఇవ్వాలన్నా, ఎప్పటి నుంచో తీసుకొని ఏడిపిస్తున్నా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే షుగర్ వ్యాధికి బాగా ఇబ్బంది పడుతున్న వారికి షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, పైల్స్కి సంబంధించినవి, రకరకాలైనటువంటి ఆయిల్స్, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించో మీకు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయి, నేను మీకు ఉపయోగపడతాను. సర్వే జన సుఖినో భవంతు.